చైనాను భారీ వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తూ ఉండటంతో కొన్ని చోట్ల గట్లు తెగి పలు ప్రాంతాలు నీట మునిగాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇళ్లు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్లకు ఊళ్లే కొట్టుకుని పోతూ ఉన్నాయి. రవాణా, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. యాంగ్జే నదీ తీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, చోంగ్క్వింగ్, గ్విజౌబే, జైంగ్సు ప్రాంతాల నుంచి సుమారు 11 లక్షల మందిని ఖాళీ చేయించి పునరావాసాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిదాకా 150 మందికి పైగా చనిపోగా వందలాది మంది అదృశ్యమైనట్లుగా ప్రభుత్వ నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినట్లుగా చైనా అధికారులు చెబుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాల దెబ్బకు రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతినగా చాలా చోట్ల రహదారులను మూసివేశారు. వరదల వల్ల ఇప్పటిదాకా సుమారు 39,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది.